వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దాసరి రాజిరెడ్డి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో దాసరి సాంబారెడ్డి బిఏ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని పేషెంట్లకు, సంజీవని అనాథ ఆశ్రమంలోని విద్యార్థులకు సుమారుగా 250 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి డాక్టర్ బి గోపాల్ మాట్లాడుతూ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ లాల్, డాక్టర్ మోహన్ రావు, చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది మేకల రాజేందర్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి పండ్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి డిఆర్ఆర్ సంస్థ సంబంధికులకు అందరికీ ధన్యవాదాలు. డిఆర్ఆర్ సంస్థ వారు ఈరోజు మరి ఒక మంచి ఉద్దేశంతో ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇన్పేషెంట్లకు దాదాపు 70 మంది ఇన్పేషెంట్లకు ఈరోజు పండ్లతో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వారు చేయడం చాలా అభినందనీయము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పేద ప్రజలకు కానీ ఎక్కడైనా అవసరం ఉన్న వారికి చేస్తే చాలా మంచి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ బాగా ఉంది, ఎండలు బాగా ఉధృతం అవుతున్న తరుణంలో చాలామంది సన్ స్ట్రోక్లో పడి మా హాస్పిటల్కు అడ్మిట్ కావడం జరుగుతుంది. ఇదే సంస్థ వాళ్ళు ఈ మధ్యకాలంలో డిఆర్ఆర్ సంస్థ వారు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మరి చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఇదే డిఆర్ఆర్ సంస్థ వారు నేను కోరేది అంటే మీరు కొంత అవగాహన సదస్సులు కూడా చేస్తే మంచిది. ఎందుకంటే సమ్మర్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సన్ స్ట్రోక్ పడకుండా, వడదెబ్బ తగలకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ద్వారా వీరు ఒక సందేశం ఇస్తే కూడా మంచిది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఉధృతంగా ఎండలున్న సమయంలో, ముఖ్యంగా 45-46 డిగ్రీలు ఉన్న సందర్భంగా ప్రజలు చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా ఎండ టైంలో అత్యవసరమైన టైం ఉంటే తప్ప జనరల్గా వారు బయటికి రాకూడదు. మనం గమనించినట్టయితే చాలామంది వడదెబ్బన పడి మన హాస్పిటల్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా బయటికి ఎండకు రాకుండా వారి యొక్క ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా, మిగతా వర్క్స్ ఉన్నా కానీ ఉదయం కానీ సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా వారు తరచూ నీరు తాగుతూ ఉండాలి. నీరు, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగడం వల్ల కూడా మీరు డిహైడ్రేషన్ కాకుండా ఈ ఎండ దెబ్బ నుంచి మరి రక్షణ పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్, స్ప్రైట్, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్, తర్వాత ఇటువంటి కూడా తీసుకోకూడదు. చాలా హామీ కలుగుతాయి. ఈ రోడ్ల మీద అమ్మే ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోకూడదు. వాళ్ళు ఏంటంటే స్వచ్ఛమైన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.